ఈ ట్రిప్ లో మేము ఎక్కడ పోతున్నామో తెలుసు కదా. ఎస్, మేమైతే వైజాగ్ కాలనీ పోతున్నాం అనమాట. సో ఈ ట్రావెల్ వ్లాగ్ లో ఫ్రెండ్స్ తో బైక్ రైడింగ్, అలాగే అలా ఫ్రెండ్స్ తో బ్యూటిఫుల్ నేచర్ చూసుకుంటూ వెళ్తుంటే ఉంటదిరా చారీ. అండ్ అలాగే ఫ్రెండ్స్ తో నైట్ క్యాంప్ ఫైరింగ్, అలాగే మన వైజాగ్ కాలనీలో ఫేమస్ ఏంటో తెలుసు కదా, చేపలు. పొద్దుగాల లేవగానే సన్ రైజ్ తో బోటింగ్. ఫైనల్ గా మీకోసం మాలాగా ఫ్రెండ్స్ తో వచ్చే వాళ్ళకి బడ్జెట్ ఎక్కడ ఎంత అవుతుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియో మొత్తం చూసేయండి. అలాగే ఒక లైక్, ఒక కామెంట్, అండ్ నా కోసం ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి మచ్చా. ఇక మన రైడ్ అయితే ఇబ్రహీంపట్నం టు వైజాగ్ కాలనీ అనమాట. ఇక మేమైతే స్టార్ట్ అయిపోయినాం. అలాగే రైడ్ ప్లాన్స్ అయితే చూసేయండి. ఇక ఇబ్రహీంపట్నం టు వైజాగ్ కాలనీ అయితే టోటల్ 110 కిలోమీటర్స్ అనమాట. సో మేమైతే 4 o'clock స్టార్ట్ అయినాం. ఈవినింగ్ నైట్ స్టే ఉండాలి కాబట్టి. గట్లనే వైజాగ్ కాలనీలో చలి పెడుతుంది కాబట్టి దుప్పట్లు పట్టుకురారా అంటే ఎవడు పట్టుకురాలేదు. మనకేమైతుంది మామ, మనకెందుకు చలి పెడుతుంది అని ఒక్కొక్కడు సంపూర్ణేష్ బాబు రేంజ్ లో ఎలివేషన్లు ఇచ్చారనమాట. ఆడికి వెనక తెలిసిందనమాట ఒక్కొక్కడికి గులాబ్ జాములు గలగల్ల ఆడిపోయినాయి. వీడైతే మరీ ఘోరం అనమాట. మేమందరం పాయింట్లు వేసుకొని వస్తే వీడు ఒక్కటి షార్ట్ మీద వచ్చిండు. వీని ఫ్యూచర్ అయితే మాకు కనిపిస్తుంది. వీడిని చూస్తుంటే సంపూర్ణేష్ బాబు తమ్ముడు లేక కనిపిస్తుంది నాకైతే. అలా కాస్త దూరం వచ్చినాక పెట్రోల్ బంక్ దగ్గరికి అయితే వచ్చినాం పెట్రోల్ కొట్టిద్దామని. 2 బండ్లలో 500 అయితే కొట్టించినాం అనమాట. అట్లనే ఎక్కడ ఎంత ఖర్చు పెట్టినాం అనేది చెప్తూ ఉంటా. లాస్ట్ లో టోటల్ మన బడ్జెట్ ఎంత అయిందో మాట్లాడుకుందాం. అలానే ఈ ట్రిప్ గురించి మాట్లాడుకుంటే మన వాళ్ళు 1 week నుంచి ప్లాన్ చేస్తారు అనమాట ఈ వైజాగ్ కాలనీ పోదామని. గ్రూప్ లో ఒకటే మ్యూజిక్, వారం రోజులు సావమింగిన అనుకో మెసేజ్లతో. యాక్చువల్ గా చెప్పాలంటే మన గ్రూప్ లో ఎవడైతే కంటిన్యూస్ గా మెసేజ్ చేశాడో ట్రిప్ కోసం లాస్ట్ కి వాడే క్యాన్సల్ మింగుతాడు అనమాట. ఏమంటారు? మా గ్రూప్ లో కూడా ఇలానే వస్తా అని లాస్ట్ మినిట్ లో హ్యాండ్ ఇచ్చింది అనమాట. ఇలా హ్యాండ్ ఇచ్చేటోన్ని చాతగాని కొడుకులు అంటారు. ఏమంటారు? చాతగాని కొడుకులు అంటారు. చాతగాని కొడుకులు అంటారు. ఇలానే మీ బ్యాచ్ లో కూడా జరుగుంటది కదా, వాడిని వెంటనే ట్యాగ్ చేసి కామెంట్ బాక్స్ లో వేసుకోండి. ఎంతైనా ప్రతి బ్యాచ్ లో ఇలా జరగడం కామన్. ఒకటి గుర్తుపెట్టుకోండి మచ్చా, ఇలా ఫ్రెండ్స్ తో ట్రిప్స్ క్యాన్సిల్ చేయకండి. మళ్ళీ ఇలాంటి డేస్ మనకు రావు. నెవర్ క్యాన్సిల్ ఏ ట్రిప్ విత్ ఫ్రెండ్స్. ఏమన్నుందా రైమింగ్? మొన్ననే నేర్చుకున్నాం మచ్చా ఇంగ్లీష్. ఐ టాక్ ఇంగ్లీష్, ఐ స్పీక్ ఇంగ్లీష్, ఐ స్లీప్ ఇంగ్లీష్, ఐ డూ ఎనీథింగ్ ఇంగ్లీష్. క్లాప్స్ బా. అలానే ఈ వీడియో చూశాక మేము ఎందుకు క్యాన్సిల్ చేసినాం, మేము కూడా పోతే అయిపోదు కదా అనిపించేలా చేసి చూపిస్తాం మామ. వాళ్ళ గురించి పక్కకు పడేద్దాం. ఇంకా మనం అయితే ఆల్మోస్ట్ ఒక 30 kilometers అయితే వచ్చినాం. ఇప్పుడు ప్రజెంట్ అయితే మాల్లో ఉన్నాం మేము. మరి ఇక్కడ నుంచి వైజాగ్ కాలనీ వరకు 70 kilometers ఉంటుంది. వీడు మధ్యలో కూర్చున్నాడు స్పెడ్సీరా అంటే, మామ వీడియో మంచిగా పడుతున్నా చూడు మామ అని అంటుండు. అరే ఏంట్రా ఇది? మనోళ్ళు ఎక్కడ ఆగకుండా నాన్ స్టాప్ గా డ్రైవ్ చేస్తూనే ఉర్రు. ఈ స్పీడ్ చూస్తుంటే ఇలా పోయి అలా వస్తట్టుంది. అసలు మనకు కావాల్సింది ఇది గానే కాదు. వెంటనే మనకు బాలయ్య బాబు పుణకం వచ్చింది. ఆన్ ది స్పాట్ హెడ్ షాట్ ఇచ్చి పడేసిన. ఇలా అయితేనే మనోడు దారికి వస్తాడని. బాలయ్య బాబా మజాకా, జై బాలయ్య. స్లోగా వెళ్తూ ఆ నేచర్ ని చూస్తూ వెళ్తుంటే కిరాకుంటది. ఆ సన్సెట్ చూడు మామ, చూడడానికి ఎంత బాగుందో. అలా స్లో మోషన్ లో చూస్తూ వెళ్తుంటే చాలా బాగుంది కదా. అలా చూస్తూ వెళ్తుంటే మనకు రామాలయం కనిపించింది అనమాట. ఇలా ఫ్రెండ్స్ తో బైక్ రైడ్ చేస్తూ వెళ్తుంటే నాకు ఒక పాట గుర్తొస్తుంది మామ, కానీ నేనేం వాడాను, బ్యాక్గ్రౌండ్ లో ప్లే చేస్తా వినండి. గడిపేతాం లైఫ్ కింగ్ సైజు, ఒకే గదిలో ఉక్కపోత చాలు, గడి దాటాలి కళ్ళు కాళ్ళు కలలు, ఏమున్నదో వేటాడి పోగు చేసుకుందాం ఖుషి. పాట
పాట బాగుంది కదా, మీకు కూడా లైట్ గా ఫ్రెండ్స్ తో ట్రిప్కి వెళ్తే బాగుంటుంది అనిపిస్తుంది కదా. సో మీరు వెంటనే వెళ్ళేసేయండి మామ, మీకు ఎప్పుడు అనిపిస్తే అప్పుడు. అలా ఈ నేచర్ చూస్తూ వైబ్ ఎంజాయ్ చేస్తూ వెళ్తూనే ఉన్నాం. అలా వెళ్తూ ఉండగా మనోడ్ బండి ట్రబుల్ ఇచ్చిందనమాట. ఏమైందా అని వెళ్ళి చూస్తే మనోడ్ బండిలో గాలి దిగిపోయింది. అక్కడ దగ్గరలో ఉన్న పంచర్ షాప్ దగ్గర తీసుకెళ్లి చెక్ చేపిస్తే పంచర్ ఏం కాలేదని గాలి చెక్ చేయించినాం. అలాగే చాలా సేపటి నుంచి రైడ్ చేస్తూనే ఉన్నాం, మనోళ్ళు ఎక్కడ ఆపలేదన్నమాట. సో మేమైతే ప్రజెంట్ చింతపల్లిలో ఉన్నాం. చింతపల్లి అనగానే గుర్తొచ్చేది సాయిబాబా టెంపుల్. సో ఇక్కడికి వెళ్ళి లొకేషన్ కొట్టి చూస్తే వైజాగ్ కాలనీకి 2 లొకేషన్లు చూపిస్తున్నాయి. సో మేమైతే షార్ట్ కట్ చూసుకొని చింతపల్లికి వెళ్ళి రైట్ గుంజేసినాం అనమాట. ఇలా ఈ రూట్కి వెళ్ళి అయితే దేవరకొండ పోతాం. ఈ రూట్ లో మొత్తం పల్లెటూరులో ఉన్నాయి. అలా చెట్లు పుట్టలు పచ్చటి వాతావరణం అయితే మంచిగా చాలా బాగుంది. అదే ఆ రూట్ అయితే మొత్తం మెయిన్ రోడ్ ఉంటది. ఆ రూట్ కంటే ఈ రూటే బెటర్ అనుకొని ఈ రూట్ కి అయితే వెళ్తున్నాం మేము. సో మేమైతే ప్రెసెంట్ ముదిగొండలో ఉన్నాం. మా ఫ్రెండ్ గారికి కాల్ చేయగానే వెంటనే వచ్చిండు. సో వాడిదైతే ఇదే ఊరు అనమాట. వాడితో మేము కాసేపు మాట్లాడి వాడిని కూడా మాతో పట్టుకొచ్చినాం అనమాట. అలా ఇలా వచ్చాడు అనుకుంటున్నారు కదా, ఫ్రెండ్స్ అంటే అంతే మామ, ఆల్వేస్ అన్ఎక్స్పెక్టెడ్ జర్నీ ఉంటది. ఎవడు అడిగాడు రా నిన్ను, ఎవడు అడిగాడు రా? మొత్తానికి ఇంకొకడైతే యాడ్ అయిపోయిండు. ఇక మనోడైతే వీడియో తీస్తుంటే కుష్ అవుతుండు, చైల్డ్ ఆర్టిస్ట్ అనుకుంటా. అలా వీడియో తీస్తూ ఉంటే ఏదో సడన్ గా పురుగు వచ్చి కడిచి వెళ్ళిపోయింది మామ. కానీ మామూలుగా పెయిన్ లేదు, అసలు మస్తు మంటలేస్తుంది. ఆ పెయిన్ కి ఎలా అరుస్తున్నా చూడు మామ, పగోనికి కూడా రావద్దు ఈ బాధ. ఈవినింగ్ అయిందిగా మామ. ఇక ఈ టైంలో పసులు గొర్రెలు బర్రెలు వెళ్తూ ఉంటాయి. ఇక అస్సలు పక్కకు కూడా జరుగుతలేవు. అందుకే ఏ జంతువుకు ఆ భాషలో చెప్తే పక్క జరుగుతాయి, ఇలా చెప్పాలన్నమాట. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు, చెలరేగిపోతారు అంతే. ఇక చాలా సేపటికి దేవరకొండ అయితే వచ్చేసినాం. ఇక్కడ నుంచి ఒక 38 కిలోమీటర్స్ ఉంటుంది వైజాగ్ కాలనీకి అయితే. ఇక ఈవినింగ్ అయింది మామ, ఇంకా చాలా సేపు రైడ్ చేసినాం. ఇక ఛాయ్ తాగాల్సిందే. ఇంకా మనోళ్ళు అయితే ఒక ఛాయ్ షాప్ దగ్గర అయితే ఆగమని చెప్పిన. మేము ఇక్కడ ఆగినాం మామ. ఇక మనోళ్ళ కోసం వెనకాల అయితే పోలీసులు ఉన్నారంట, వెనకాలనే స్టక్ అయిపోయినారు ఇంకా మనోళ్ళు. ఇక వాళ్ళు వచ్చినాక ఛాయ్ కూడా తాకుండా వెళ్ళిపోయినాం మామ. ఫైనల్ గా మా డెస్టినేషన్ అయితే రీచ్ అయిపోయినాం. 4 కి స్టార్ట్ అయినాం అనమాట. అప్రాక్సిమేట్లీ 7 వరకు రీచ్ అయిపోయినాం వైజాగ్ కాలనీకి. ఇంత లేట్ గా రావడానికి కూడా ఒక రీజన్ ఉంది మామ. మేము ఈ రైడ్ ప్లాన్ చేసిందే ఎంజాయ్ చేస్తూ రావడానికి, అందుకే ఇంత లేట్ అయింది అనమాట. ఇక మీరు వైజాగ్ కాలనీకి రాగానే ఫస్ట్ చూడాల్సింది ఆ శివుడే మామ. కంపల్సరీ చూసేళ్ళండి, చాలా అంటే చాలా బాగుంటది. అంత పెద్ద విగ్రహాన్ని చూడగానే నేనైతే సడన్ గా షాక్ అయిపోయినా. ఇక్కడ నైట్ వ్యూ లో చాలా అంటే చాలా బాగుంది. అక్కడ లైటింగ్స్ తో చాలా చక్కగా రెడీ చేసారు అనమాట. ఇక మనోళ్ళు అయితే వెనకాల ఉండిపోయినారు. మీ ఇద్దరం అయితే కాస్త ముందైతే వచ్చేసినాం. ఇక మేము వాళ్ళు వచ్చే లోపు ఫొటోస్ అయితే దిగినాం అనమాట. చాలా సేపు అవుతుంది, మన వాళ్ళు ఇంకా వస్తలేరు అని కాల్ చేస్తే మామ మేము ముందుకు వెళ్ళిపోయినాం, మీరైతే వచ్చేసేయండి అని అన్న. ఇలాంటప్పుడే చేసే మూడు ఉత్సాహం అన్ని పోతాయి. బేసిక్ సెన్స్ ఉండదు వీళ్ళకైతే. ఇక మనోళ్ళ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇప్పుడైతే మాకున్న నైట్ ప్లానింగ్స్, ఫస్ట్ అయితే రైస్ కర్రీ అయితే వండిపించుకోవాలి, అలాగే క్యాంప్ ఫైర్ అయితే వేసుకోవాలి. సో ఇంకా మేమైతే ఇక్కడ వచ్చేసినాం ఫస్ట్ చేపల దగ్గరికి. కేజీ చేపలు 200 అంటే మామ, కానీ మనం అడిగితే 150కి ఇస్తారు. స్టార్టింగ్ ఎంట్రన్స్ లో ఉన్న వాళ్ళకి కాస్త డిమాండ్ ఉంటుంది మామ. అసలు వాళ్ళు 200కి అసలు ₹1 కూడా తగ్గనన్నారు. కానీ మేము అలాగే అక్కడికి వెళ్ళి వేరే షాప్ దగ్గరికి అయితే వచ్చినాం. వాళ్ళైతే 200కి వెళ్ళి 150కి అయితే ఇస్తా అని చెప్పేసారు. ఇక మేము 4 kgs తీసుకున్నాం మామ. ఒక 2 kgs ఫ్రై, ఒక 2 kgs కర్రీ అయితే వండించినాం. ఇక అలాగే అన్నం కూడా వండించినాం అనమాట. వాళ్ళు అక్కడనే అన్నం కూడా వండుతారనమాట, మీరు అయితే అడగండి. ఇక చేపలకి, ఇంకా చేపలు వండడానికి, ఇంకా అలాగే రైస్ వండడానికి 1200 అడిగారు మామ. కానీ మేము లాస్ట్కి 1100 ఇచ్చేసినాం. ఇక వండే వరకు చాలా టైం పడుతుంది అనమాట. కానీ ఏంటో మామ, ఇక్కడ ఈ చేపల పేరు వింటుంటే చాలా వింతగా అనిపిస్తుంది. రొయ్యలు అంటారు, రవ్వలు అంటారు, ఏమేమో అంటారు మామ అసలు. కానీ మాకు తెలిసింది ఒకటే మామ, డాల్ఫిన్. మామ ఈ పాంప్లెట్ లేని రవ్వలేందిరా, నాకు అర్థమైతే లేదు. నాకు ఈ పాంప్లెట్ రొయ్యలు బొచ్చలు కర్రీలు ఏం తెలియదురా. చేప అంటే చాలు మనకు తెలుసు. ఒకటి ఫిష్ సినిమా చూపిస్తాడు డాల్ఫిన్. రవ్వ అంటే ఉప్మా రవ్వ అంటారు అంటున్నాడు. నేను నిజంగా ఆడు రవ్వ చేపలు అనగా నేను రవ్వ అంటే తినేదిగా ఉప్మాగా అని అనుకున్నా. ఈ చేప కూడా మామ ఎంత పెద్దగా ఉందో. ఇక మనలో అయితే ఫోటో దిగుదామన్నారు. ఆ చేప కూడా లేసలేనట్టుంది. గ్రూప్ ఫోటో దిగుతుందారా వస్తున్నా తీసాడుదా పరగా అవుతుంది ధారాబాయి. కాకినాడ ఫిష్ ఇప్పుడే దొరికింది. కాకినాడ కదా వైజాగ్ కాలనీ ఇది. ఇక వండేసరికి 9 అయింది మామ. ఇంకా సీదా వాటర్ దగ్గరికి అయితే పట్టుకోపోయినాం. ఇంకా ఆడ కూర్చొని తినాలి. ఇక నైట్ అయిందిగా మామ, అసలు వీడియో సరిగ్గా కనబడట్లేదు. ఇంకా ఫ్లాష్ లైట్ వేసుకొని మరి ఇంకా వీడియో తీసిన. ఇక్కడ ఘోరంగా సలిపెడుతుంది మామ, అసలు మామూలుగా సలిపెట్టలేదు, అంతగానం సలిపెడుతుంది. ఇంకా కట్టెలు అయితే 300 పెట్టి కొన్నాం. ఇంత నైట్ అయితే ఇంకా కట్టెలు వెతకడం కష్టం కాబట్టి ఇంకా 300 పెట్టి అయితే కొనాల్సి వచ్చింది. ఇంకా మేము కట్టెలు కూడా కొనుక్కున్నాం అనమాట. చూడరి
వాయుడు ఎంతగా ఇష్టపడుతుండో క్యాంప్ ఫైర్ కోసం. బండ్లకి వెళ్ళి పెట్రోల్ తీస్తున్నాం ఇప్పుడు అని తెలియదు. అంటే ఉదయ్ గాడు వాటర్ యూనికి పోయింది అనమాట. మన బండ్లకి వెళ్ళి పెట్రోల్ తీస్తున్నాం క్యాంప్ లో. అరే ఆడు వచ్చే లోపు తీయట్రా. చూస్తున్నారు కదా, ఈ రోజు క్యాంప్ ఫైరింగ్ అయితే మామూలుగా ఉండదు. సో మీరైతే కంపల్సరీ మొత్తం చూడండి. అయిపోయిందా? లైట్ రా. పెట్రోల్ ఈరోజు క్యాంప్ ఫైర్ కోసం చూసిన వస్తుంటో జల్దిరా. ఏంలే మా ఖరాబ్ అయింది మా వస్తుంటారు ఆయన. మామ హాయ్ మామ. ఏం లే మామ, బండి కండిషన్ ఎట్లా నన్ను చూస్తున్నా. ఇవన్నీ బాత్రూమ్ అరే ఇప్పుడే వచ్చినావు కదా. అరే రే ఎవర్రా మీరంతా? ఇది కదా మనకు కావాల్సిన క్యాంప్ ఫైర్. మామూలుగా సెట్ చేస్తలేరు మన వాళ్ళు అనమాట. చదువు తప్ప అన్ని ఉంటాయి మనకు. సో ఇది నైట్ టైం అయితే కంపల్సరీ మీరైతే వచ్చేటోళ్ళు అయితే కంపల్సరీ చూడండి. ఇట్లా క్యాంప్ ఫైర్ చేయాలి కంపల్సరీ. ఇది ఒక తీసుకొచ్చుకునేటోళ్ళు అక్కడికే తీసుకురండి. ఎందుకంటే ఇక్కడ తీసుకుంటే మరీ రేట్లు ఎక్కువ ఉంటాయి అనమాట. అండ్ ఇది ప్రతి ఒక్కరికి ఇట్లా క్యాంప్ ఫైర్ వేసుకొని సిట్టింగ్ చేస్తే తినుకుంటూ తాగుకుంటూ ఉంటే చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఇట్స్ ఏ పార్ట్ ఆఫ్ మెమొరీ అనమాట. లైట్ రాయింగో నా చేతిలో ఉంది. అది నా ఛార్జింగ్ పెట్టే ఛార్జింగ్ అరే నువ్వు అల్లేరా. సో ఇదైతే వన్ ఆఫ్ ది బెస్ట్ మెమొరీ అనమాట. మనం బండ్లకి వెళ్ళి పెట్రోల్ తీసి మనం తెలియకుండా చేయగలినా. పొద్దున్న తెలుస్తుంది అందుకోసం ఆగాల తీయాల బాడీ. సో గైస్ మేమైతే వైజాగ్ కాలనీ అయితే వచ్చేసినాం. సో బాబు పక్కెళ్ళాడుకోమ్మా. చూస్తున్నారు కదా, ఇలా నైట్ క్యాంప్ ఫైరింగ్ చేస్తే చాలా అంటే చాలా బాగుంటది. సో మేమైతే క్యాంప్ ఫైరింగ్ అయితే చేసినాం ఇంకా వైజాగ్ కాలనీలో ఇంకా నైట్ మొత్తం. సో అలా సాంగ్స్ వాడుకుంటూ వ్యూని అయితే ఎంజాయ్ చేస్తాం అనమాట. సో ఇంకా మీరైతే మొత్తం చూస్తూ ఉండండి, ఇంకా చాలా ఉంది, ఇంకా చాలా చూపిస్తాం మీకైతే. అండ్ అలాగే మార్నింగ్ వ్యూ కూడా చూపిస్తాం మీకు. సరే స్టార్ట్ చేయండి. ఇక వెయిట్ చేయండి, ముందుంది ముసల పండగ. ఇక నైట్ అంతా క్యాంప్ ఫైర్ తోటే గడిచిపోయింది. అసలు ఎవ్వరికి నిద్ర కూడా లేదు మామ. అసలు మార్నింగ్ లేసేసరికి అందరు ఫుల్ టైర్డ్ అయిపోయినారు. ముఖ్యంగా నేనైతే చాలా అంటే చాలా టైర్డ్ అయిపోయినా. అయినా సరే మార్నింగ్ సన్ రైజ్ వస్తుంటే మేమందరం బోటింగ్ చేద్దామని గట్టిగా ఫిక్స్ అయిపోయినాం. ఇక మార్నింగ్ బోటింగ్ చేస్తూ సన్ రైజ్ చూస్తూ ఉంటే కిరాక్ అంటే కిరాక్ ఉంది మచ్చ. ఇలాంటప్పుడే మామ కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ. మైండ్ బ్లోయింగ్, వేరే లెవెల్ ఉంది అంతే అనాలనిపిస్తుంటది. కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ, మైండ్ బ్లోయింగ్, వేరే లెవెల్ వర్మ. ఇక వైజాగ్ కాలనీ వస్తే బోటింగ్ చేయాల్సిందే మామ, లేకపోతే ఆ ట్రిప్ కి అర్థమే ఉండదు. సో మేమైతే బోట్ మాట్లాడుకున్నాం. ఇంకా 1 hour కి 1500 అంటారు. సో అడిగితే వాళ్ళే తగ్గుతారు అనమాట. సో మేము అడగగానే వాళ్ళు 900 కి అయితే వచ్చేసినారు. ఇక వైజాగ్ కాలనీలో ఐలాండ్ ఉంటుందంట మామ. సో ఇంకా అక్కడైతే తీసుకెళ్తారు. అక్కడ కాసేపు టైం స్పెండ్ చేసినాక మళ్ళీ రిటర్న్ పట్టుకొని వస్తారనమాట. ఇక మనోళ్ళు అయితే ఫుల్ జోష్ లో ఉన్నారు, ఇంకా బోటింగ్ చేస్తున్నామని. వాడ్జుడు ఎక్కగానే అప్పుడే ఫోటోలు దిగుతున్నాడు. వీడైతే మంకీ లైకనే ఎగురుతున్నాడు చూడండి. వైజాగ్ కాలనీ ఇంతసేపు ఏం చేసినావు తెలియదు కానీ ఇప్పుడు అసలైన వైజాగ్ కాలనీ అంటే ఇప్పుడు ఉంటుంది. అసలైన వైజాగ్ కాలనీ అసలు బోటింగ్ చేస్తేనే వైజాగ్ కాలనీ. ఏమంటారు రే బాలు? అంతే చుట్టేగానాయి తగ్గేదేలే అస్సలు. ఇగో 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 మన బోటింగ్ అని ఇగో ఈయననే అన్న. నా యూట్యూబ్ ఉందన్నా, అంటే నాది కాదు మా ఉంది కానీ మన యూట్యూబ్. వైజాగ్ కాలనీ ఎప్పుడు వచ్చినా ఈ అన్న దగ్గరికి రారి, మంచిగా చూపిస్తాడు. చెప్పేసి అట్లా మన యూట్యూబ్ ఛానల్ పేరు చెప్తే ఒక డిస్కౌంట్ ఇస్తాడు. 1500 చెప్తారు ఫస్ట్ డిస్కౌంట్ ఇస్తాడు.
చూడు మామ ఆ ఎనర్జీ ఆ ఎగ్జైట్మెంట్ బోట్ లో ట్రావెల్ చేస్తుంటే ఇది కదా మనకు కావాల్సింది. మీరు కూడా వెంటనే వచ్చేసేయండి మచ్చా. ఇక ఇలాంటి ఛాన్స్ అస్సలు వదులుకోకండి మచ్చా. వెంటనే మీ ఫ్రెండ్స్ తో పాటు వచ్చేసేయండి, మెమోరీస్ క్రియేట్ చేయండి, ఎంజాయ్ చేయండి. రియల్లీ వర్త్ అంటే వర్త్ మామ ఫ్రెండ్స్ తో ట్రావెల్స్ కి. సో ఇక్కడ మార్నింగ్ వ్యూ అయితే అస్సలు మిస్ కాకండి. స్టార్ట్ అయినాం బాయ్, స్టార్ట్ అయినాం. పోతున్నాం 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 పోతున్నాం. వైజాగ్ బీచింగ్ కాలిపిలి. వేరే కొత్త భూమిపై ఉన్నానా, ఏదో వింత రాగమే ఉన్నానా, వేరే కొత్త భూమిపై ఉన్నానా. గాయ్స్ చాలా బాగుంది కదా, ఆ వ్యూ చూడండి ఎంత బాగుందో. అలా కాసేపు ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాం అనమాట. ఇక నెక్స్ట్ ఏడుకోతున్నామో తెలుసు కదా, ఐలాండ్. ఐలాండ్ ఐలాండ్ చిన్న ఐలాండ్ వైజాగ్ ఐలాండ్ ఉంటుంది ఖాళీ. ఆ సౌండ్ ఏమి వినిపిస్తలేనాడా, ఆ సౌండ్ ఏమి వినిపిస్తలేనాడా. మా ఐలాండ్ మా రే 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 ఐలాండ్ వద్రం, ఐలాండ్ ఏ కార్తీక్ ఐలాండ్ వద్రం, ఐలాండ్ వద్రం, ఐలాండ్ వద్రం బే. ఏంటి సైలెంట్ గా ఉన్నా ఏం మాట్లాడతలేను అనుకుంటున్నారు కదా, ఏం లేదు మామ. నైట్ మొత్తం ఇంకా ఫుల్ టైర్డ్ అయిపోయినాయి. ఇక అందుకే ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉన్నా. కానీ అక్కడ ఉన్న నేచర్ వైపు ని చూస్తూ చాలా అంటే చాలా ఎంజాయ్ చేసినాం. ఇక పెడతానా కానీ ఇదే అనమాట ఐలాండ్. ఇంకా ఐలాండ్ కి అయితే వచ్చేసినాం. ఇంకా బోట్ అన్న తోటి మనం అయితే వీడియో అయితే తీయించుకుంటున్నాం. ఇక చూస్తున్నారు కదా, ఇక్కడ నీళ్ళు అయితే చాలా తక్కువ ఉన్నాయి, అందుకే రాళ్ళు అయితే కనిపిస్తున్నాయి అనమాట. చూడు మామ, కానీ వ్యూ మాత్రం ఆల్వేస్ బెటర్ అంటే బెటర్. ఇక అక్కడ ఒక 10 minutes ఉండి ఇక ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాం. అక్కడికి వెళ్ళి వేరే ప్లేస్ కి అయితే వచ్చేసినాం. ఇంకా మనోళ్ళు అయితే చూడరు మామ ఎంత పైకి పోయినారు. నేచర్ కాలింగ్ అంటే మామ, అందుకే ఒక్కొక్కడు ఒక్కో ప్లేస్ పోయినారు. ఇక ఇక్కడైతే కాస్త నీళ్ళు అయితే తక్కువ ఉంటాయి అనమాట. అట్లనే ఇక కాసేపు వాటర్ లో దిగి టైం స్పెండ్ చేసి వెళ్ళిపోవడమే మామ. మా పక్కనే ఇంకో బోట్ కూడా ఉంది మామ. ఆ బోట్ లో మొత్తం అందరు అమ్మాయిలే ఉన్నారు. చూసినావా మామ, అమ్మాయిలు కూడా వస్తున్నారు. ఇంకా మీరు ఎప్పుడు వస్తారు మామ? వెంటనే మీరు కూడా వచ్చేసేయండి. ఇక ఇంకెందుకు లేట్ అని మనోడైతే వెంటనే వాటర్ లోకి దిగేసిండు. చూడు మామ, వాడైతే నేచర్ లో ఎట్లా ఎంజాయ్ చేస్తుండో. ఆ నేచర్ వైపు అంటే అది. సో ఆ సన్ రైజ్ చూస్తూ అలా వాటర్ లో కాసేపు స్విమ్ చేస్తూ ఉంటే చాలా అంటే చాలా బాగుంది. ఇక నేను కూడా వెంటనే దిగేసిన. ఇక నేను కూడా ఆ వైబ్ ఎంజాయ్ చేయాలి కదా, సో అందుకే దిగేసిన అనమాట. అలా వాటర్ లోకి దిగగానే కొంచెం యాక్టివ్ అయిపోయిన అనమాట. కొంచెం మైండ్ రిలాక్స్ అయిపోయింది మనదైతే. ఇక కాసేపు అలా అలా స్విమ్ చేసినాం మీ ఇద్దరమే. ఇక చాలా సేపు అవుతుంది, మన వాళ్ళు వస్తారేమో అనుకున్నాం, కానీ వాళ్ళు రావట్లేదు. ఇంకా మనం ఏం చేయాలి, గుంజుకొని రావాల్సిందే. అందరు బాత్రూమ్ కి పోతురు, బాత్రూమ్లు వైజాగ్ వైజాగ్ కూడా ఐలాండ్ వచ్చి మరి పోస్తున్నారు. మీరైతే రిచ్ మీరు. వీడు చూడు మామ ఏం చేస్తుండో అసలు. అన్నిటికంటే క్రేజీ అంటే క్రేజీ థింగ్ ఇదే అనమాట. సో మేము వీడియో చూసుకొని మరి నవ్వుకున్నాం. చూస్తున్నారు కదా ఎంత ఫన్ అనిపించిందో ఇట్లా చేస్తుంటే. ఇంకా పాట కూడా పాడుతుండు. చూస్తున్నారు కదా, కానీ వాడు చేసింది ఫన్ కోసమే అనమాట. వీడియో తీస్తున్నామా చెయ్యి అంటే చేసిందనమాట. గట్లనే దీని మీద మీ ఇద్దరం కలిసి రీల్ చేసినాం అనమాట. చుట్టమల్లే పాట పెట్టుకొని. చూడరు మామ, ఏదో జస్ట్ ఫన్ కోసం అలా చేసినాం, మీరు మీకోసమే. ఊరికే ఉండదు కాసేపు. ఇక మొత్తానికి ఉదయగాన్ని అయితే పట్టుకొచ్చినాం. వాడు వినట్లేదు, అందుకే వాడిని అయితే ఎత్తుకొని వచ్చి ముంచేసినాం అనమాట. వాడు అలా అయితేనే వింటాడు అనమాట. వాడిని అయితే అందుకే ఎత్తుకొని వచ్చినాం. ఇక వానితోటి అయితే ఒక ఆట ఆడుకున్నాం ఇక మేమైతే. కానీ జాగ్రత్తగా ఉండండి మామ, మాకైతే ఈత వస్తుంది కాబట్టి మేమైతే చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉన్నాం. మీకు ఈత రాకుంటే అస్సలు దిగకండి, రండి, ఎంజాయ్ చేయండి, మంచిగా ఉండండి, మంచిగా వెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్ ఆల్. మన రైడ్ ఇక్కడితో ఎండ్. ఒక ఎగ్జైట్మెంట్
ఒక ఎనర్జీ, ఒక ఎంటర్టైన్మెంట్ ఉండాలి మామ. ఉన్నది ఒకటే జిందగీ, చూసేద్దాం దాని సంగతి.